మనకి ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్ జరుగుతుంది కదా. మనకి ఇంగ్లాండ్ అనే కాదు, మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కానీ, లేదు అంటే న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా మీరు ఒకసారి చూడండి, మన కెప్టెన్లో చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు మనం డీటెయిల్గా ఆలోచిస్తే వాళ్ళ మీడియా కొంచెం ఇరకాటంలో పెట్టే విధంగా క్వశ్చన్లు అడుగుతూ ఉంటాయి మన కెప్టెన్లో. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఇప్పుడు మన ఇరకాటం పెట్టే విధంగా వాళ్ళు క్వశ్చన్ కానీ అడిగారు అనుకోండి, ఇక్కడ కెప్టెన్ కొంచెం సతమతం అవుతూ ఉంటాడు, ఏం ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి కొంచెం మైండ్ డిస్టర్బ్ అయింది. ఆ మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు అది టీం మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత గేమ్లో కూడా ఇది గెలవడానికి కొంచెం రోల్ ప్లే చేసిద్ది అని చెప్పేసి వాళ్ళు ఇటువంటి క్వశ్చన్లు అడుగుతారనమాట. అయితే ఇప్పుడు మనకి ప్రజెంట్ కెప్టెన్ ఎవరు ఉన్నారు, శుభ్మన్ గిల్ ఉన్నాడు కదా. అయితే ఇంగ్లాండ్ సిరీస్లో అతను చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యాడు ఇప్పటి వరకు. అయితే మరి అతను చెప్పే సమాధానాలు చూస్తూ ఉంటే అతనికి ఇది ఫస్ట్ టెస్ట్ లాగా కనిపించట్లేదు. ఇది నేను చెప్తుందే కాదు, రవిచంద్రన్ అశ్విన్ కూడా అదే చెప్తున్నాడు. సో ఇక్కడ శుభ్మన్ గిల్ చూసుకుంటే ఎక్కడా కూడా అతను ఫస్ట్ టైం కెప్టెన్గా చేస్తున్నట్టు అయితే ఎక్కడా లేదు. అతనికి 25 years ఉన్న వ్యక్తిలాగా అనిపించట్లేదు అతను చెప్పే ఆన్సర్స్. సో ఎక్కడ కూడా అతను షో చేస్తున్నట్టు లేదు, ఏదో కొంచెం మెచ్యూర్డ్గా, అలాగే అంతకుముందు ఏదో నైపుణ్యం ఉన్నట్టుగా ఒక న్యాచురల్గా ఆన్సర్స్ ఇచ్చేస్తున్నాడు. సో ఈ ఏజ్లోనే ఇంత మంచిగా ఆన్సర్స్ ఇస్తున్నాడు అంటే సో ఇది నిజంగా అతన్ని మెచ్చుకోదగ్గ విషయం అని చెప్పేసి రవిచంద్రన్ అశ్విన్ కూడా మాట్లాడాడు దీని గురించి. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి మనకి ఈరోజు మరి థర్డ్ టెస్ట్ జరగబోతా ఉంది కదా. సో అది కూడా లార్డ్స్ వేదికగా. సో మరి ఈ టెస్ట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.